అన్న ఆకాశం తమ్ముడు పాతాళంలోకి అంటూ వచ్చే కథనాలకు అడ్డుకట్టపడింది ఇప్పుడు. మొన్నటి వరకు అప్పుల్లో కూరుకుపోయిన అనిల్ అంబానీ ఇప్పుడు తిరిగి తన వ్యాపారాల్లో రాణిస్తున్నారు. అప్పుల ఊబి నుండి బయటపడి గాడిన పడుతున్నారు. బ్యాంకుల అప్పులను తిరిగి చెల్లిస్తున్నారు. అనిల్ అంబానీ రియల్ ఎస్టేట్ బిజినెస్ లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ప్రారంభించిన కంపెనీకి రిలయన్స్ జై ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని పేరు పెట్టారు. అనిల్ అంబానీ కుమారులైన జై అన్మోల్ అంబానీ, జై అన్సుల్ అంబానీ పేర్ల మొదట ఉన్న జై అనే అక్షరంతో ఈ కంపెనీ పేరును పెట్టారు. వారిద్దరు కూడా బాధ్యతగా బిజినెస్లు చూసుకోవడం అనిల్ అంబానీకి కలిసి వచ్చే అంశం. దీనివల్ల మార్కెట్లో వీరి కంపెనీ షేర్ల విలువ కూడా క్రమంగా పెరుగుతూ వస్తుంది. దీన్ని బట్టి చూస్తే అనిల్ అంబానీ ఖచ్చితంగా ముఖేష్ అంబానీని దాటబోతున్నాడా అని అర్థమవుతుంది. మరోవైపు ముఖేష్ అంబానీ తాజా లెక్కల ప్రకారం ఆయన సంపద గురించి కొన్ని ఆసక్తికర వార్తలు కూడా వెలువడ్డాయి. ఆయన ఆస్తి వివరాల గురించి తెలిస్తే అపర కుబేరులైన దిమ్మ తిరిగిపోవాల్సిందే. తాజా లెక్కల ప్రకారం ఆయన ఆస్తి విలువ ఎంతో తెలుసా? అక్షరాల 1.52 లక్షల కోట్ల రూపాయలు. దేశంలోని అత్యంత సంపన్న వ్యక్తుల జాబితాలో మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు అతను. ప్రతి ఏటా ఫోర్బ్స్ మ్యాగజైన్ ధనికుల జాబితాను ప్రకటిస్తుంది. గత ఏడాది ముఖేష్ అంబానీ సంపద 1.26 లక్షల కోట్లుగా ఉండగా రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు గత ఏడాది కాలంలో 21% పెరగడంతో అంబానీ సంపద కూడా అదే స్థాయిలో పెరిగిందని ఫోర్బ్స్ తన నివేదికలో వెల్లడించింది. దీన్ని బట్టి చూస్తే మరి ముఖేష్ అంబానీని అనిల్ అంబానీ దాటపోతున్నాడా అంటే కొద్దిగా డౌటే. మరి చూడాలి, ఓడలు బండ్లు అవ్వచ్చు, బండ్లు ఓడలు అవ్వచ్చు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాదు.